ఉన్నటువంటి ఓబులమ్మ గారు అక్టోబర్ 16వ తారీఖున ఓ ప్రకటన విడుదల చేశారు. నాగరాజుపేట, కడప నగరము నాగరాజుపేట దగ్గర ఉన్నటువంటి క్వార్టర్స్ ఆహార భవన్ దగ్గర ఉన్నటువంటి 2 ఎకరాల భూమిలో ఎవరైనా ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ ఫంక్షన్ హాళ్ళు, లేకపోతే కాంప్లెక్స్లు ఏవైతే సరే వ్యాపారానికి సంబంధించినటువంటి ఏవైనా సరే ఈ 2 ఎకరాల స్థలంలో వాళ్ళకు నచ్చిన పద్ధతిలో కోరితే కట్టించి ఇవ్వడానికి మేము సిద్ధము, ఎవరైనా ఔత్సాహికులు ఎవరైనా రావండి అని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అట్లే కళాక్షేత్రం పక్కనే ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి వాల్యుబుల్ ప్రాపర్టీ 7 సెట్ల స్థలాన్ని కూడా ఇదే తరహాలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. విడుదల చేసిన 2 రోజులకే టెండర్లు కూడా కాల్ఫార్ చేసింది. జెడ్పీ దగ్గర ఉన్నటువంటి ఈ 2 ఎకరాల స్థలంలో 1,24,00,000 రూపాయలతో కూడుకున్నటువంటి టెండరు నిర్మాణానికి టెండర్లు కాల్ఫార్ చేసింది. అట్లే ఈడ కళాక్షేత్రం దగ్గర ఉన్నటువంటి 7 సెంట్ల స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణానికి 1,50,00,000 టెండర్కు కాల్ఫార్ చేసింది. కారణాలు ఏమైనా కావచ్చు, ఇవాళ టెండర్లను అనూహ్యంగా రద్దు చేసినటువంటి ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ అధికారులు ఉన్నా కూడా ఇవాళ అధికారులు, అధికార పార్టీ నేతలు ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడి లోపాయకాదులు ఒప్పందాలు చేసుకొని విలువైనటువంటి స్థలాలను కబ్జా చేయడానికి, ఆక్రమించుకోవడానికి లీజుల పేరుతో గలీజు పనులన్నీ చేసేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కడప నగరంలో విలువైనటువంటి స్థలాలు ఉండడం ద్వారా రేపు పొద్దున ప్రభుత్వ ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కడో ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయాలంటే ఎక్కడో ఊరికి బయటికి పోయి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఇప్పటికీ కడప నగరంలో ఇంత పెద్ద టౌన్లో ఒక చిన్నపిల్లల హాస్పిటల్ ఉందా, ఒక ఫీవర్ హాస్పిటల్ ఉందా, లేదు లేబర్ హాస్పిటల్ ఏమైనా ఉందా? హాస్పిటల్కు సంబంధించినటువంటిది లేదు. విద్యా వైద్యానికి సంబంధించినటువంటి సంస్థల ఏర్పాటుకు ఇటువంటి సంస్థలను వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు ప్రభుత్వమే దాన్ని వివిధ రూపాలలో ఒక కల్చరల్ క్లబ్ ఏర్పాటు చేయడం, ఆడిటోరియం నిర్మాణం చేయడం, ఇటువంటి అంశాలు చూడాలి తప్ప ఎవరో లోపాయి గారు ఒప్పందాలు చేసుకొని ఆ స్థలాలను కట్టబెట్టాలనేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదు. గతంలో 2004 నుంచి 2009 వరకు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏ విధంగా అయితే పోరాటానికి శ్రీకారం చుట్టామో తిరిగి అదే విధంగా పోరాటం పునరావృతం అవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.